దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇరవై 25 సంవత్సరాలు నేను పడ్డ ప్రయాసానికి, పోరాటానికి, పడ్డ ప్రతి అవమానానికి, పడ్డ నిందకి ఇదొక బహుమానపు సూచన. అసలు మందిరం పని ఆరంభించిన, ఈ ఫెయిత్ హోమ్ కన్స్ట్రక్షన్ ఆరంభించినప్పుడు దీనంతటికీ సూత్రధారి మా బాబాయ్ మాడుగుల అజయ్. ఒకసారి నిలబడండి. a good applause for him. గట్టిగా చప్పట్లు కొట్టాలి. he is one of the most efficient architecture engineer in Hyderabad. ఎన్నో మందిరాలు నిర్మాణం చేశారు, ఎన్నో బిల్డింగ్స్ నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం ఆరంభించినప్పుడు, అంటే ఆరంభించాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు, జస్ట్ ఎస్టిమేషన్ ఎలాగ అవుద్దని, ఎంత అవుతుందని వారు అడిగినప్పుడు, ఖచ్చితంగా 2 కోట్లు నీ చేతిలో ఉంటే తప్ప కాదు అన్నాడు. ఒక 6 నెలలు, సంవత్సరం పాటు ప్రాజెక్ట్ని పక్కన పడేసిన, అది నా వలన కాదు, నా బతుకులో 2 కోట్ల ఇట్లా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నాను డాడీ, ఇంత ఖర్చు అవుతుంది. మా డాడీ చెప్తే, వాము అంత నా ఇల్లు వద్దేమవుతుంది పోనీ అన్నాడు డాడీ కూడా. అంటే మా స్టాండర్డ్కి, మా స్థాయికి ఒక విధంగా చెప్పాలి అంటే, విశ్వాసము ద్వారా ఏ రోజు దేవుడు ఆ రోజు మాకు ఇస్తే మా విశ్వాస జీవితం గడుస్తున్న జీవితాలు. అలాగని నేను సేవకు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఒకరి ముందు చెయ్యి చాపకుండా పై చేయగానే దేవుడు పెట్టాడు తప్ప ఏ రోజు ఒకరి ముందు చెయ్యి చాపనివ్వలేదు. ఇది ఒక బలమైన సాక్షిగా చెప్పడానికి సందేహం ఏమీ లేదు. అయితే నేను పని ఆరంభించినప్పుడు నా దగ్గర 18,000 రూపాయలు ఉండే. ఆ రోజు దైవజనులు పాస్టర్ నిరీక్షణ్ గారిని పిలిపించి, నేను దాన్ని ఏమంటారు, గ్రౌండ్ బ్రేకింగ్, తెలుగులో ఏమంటారు తెలియదు, పునాది కార్యక్రమానికి దైవజనులు ఆహ్వానించినప్పుడు వారికి ఇచ్చిన కానుక, లేకపోతే ఆ రోజున జరిగిన ఏర్పాట్లకి నా చేతిలో ₹1 మిగలలేదు. ఇస్తానన్నవారు వెనకంజ వేశారు, వస్తానన్నవాడు రాక మానుకున్నాడు. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి అన్ని విధాలుగా ద్వారాలు తెరిచి, మొన్న డిసెంబర్ 5వ నాటికి 1,10,00,000 రూపాయలు దీన్ని ఖర్చు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి వచ్చాయి నాకు తెలియదు, ఎవరిచ్చారో నాకు తెలియదు, ఎలా ప్రభు సహాయం చేశాడో తెలియదు. రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా, రూపాయి ఆదివారం నాటికి మళ్ళీ మిగిలే అవకాశం లేకుండా దేవుడి నిర్మాణ కార్యక్రమాన్ని జరిగించడానికి సహాయం చేశారు. అంతకంటే అద్భుతం ఏంటంటే, ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడానికి ఇంతవరకు జరిగిన కన్స్ట్రక్షన్ విషయంలో ఒక సెంట్రింగ్ మేస్త్రి మినహాయిస్తే మిగతా వారంతా మన సంఘ విశ్వాసులే, దేవుని బిడ్డలే. రూపాయి దగ్గర ₹2 వారికి ఇచ్చి పని చేయించారు. ఎందుకంటే నా విశ్వాసం ఏంటంటే, దేవుని సొమ్ముంటే వాళ్ళు దీవించబడాలి. ప్రభు మాకు ఇచ్చింది దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి. రూపాయి కట్టి పెట్టుకోవడం మేము ఎరగము, రూపాయి దాచిపెట్టుకోవడం ఈ రోజు వరకు నా చరిత్రలో లేదు. మా నాయకులు అలా నేర్పించలేదు, నేను అలాంటి పనులు చేయలేదు. విస్తారంగా చేతులు చాపడం తప్పితే దాన్ని ఆచితూచి ఖర్చు పెట్టి ఆలోచన కానీ, తలంపులు కానీ దేవుడు మాకు ఇవ్వలేదు, మేము ఆ పని చేయలేదు. అలాగా దేవుడు విశ్వాసులు ఎవరెవరినో ప్రేరేపించాడు. అసలు నాకు సంబంధం లేని వారు కూడా వారు చేతులు చాపి, మీరు మందిరం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఫెయిత్ హోమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలుసుకొని వారు ముందుకొచ్చి సహాయం చేసి ఈ నిర్మాణాన్ని ఈ స్థాయికి తీసుకొని రావడానికి దేవుడు సహాయం చేశాడు. అంతకంటే అద్భుతం ఏంటంటే, ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ఖచ్చితంగా 24 గంటలు పనులన్నీ మానుకొని అక్కడే కూర్చుంటారు. పోయిన 2023 జనవరిలో మేము ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి మేము ఐడిపిఎల్ వెళ్ళిపోయాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్స్ట్రక్షన్ విషయాల్లో ఏ ఒక్క రోజు కూడా నేను ఇక్కడ లేను. ఈ 2 సంవత్సరాలు నేను ఇక్కడ లేను. తమ్ముడు సుందర్ పూర్తి బాధ్యత వహించి తానే ఇక్కడుండి అన్ని విషయాలు మాట్లాడుతూ, ఇంజనీర్తో కాంటాక్ట్ అయ్యేది తానే, మేస్త్రితో కాంటాక్ట్ అయ్యేది తానే, ఇక్కడ పనివారితోటి ఇక్కడ సమస్యలు ఏమొచ్చినా కూడా తానే ముందుగా ఉండి నాకు ఫోన్లో విషయాలు తెలుపుతూ ఉండేవారు. నేను నా సేవలో తిరుగుతూనే ఉన్నాను. దేవుడు ఆ పరిచర్యలో తిరుగుతుండగా ఒక వ్యక్తిని దేవుడు ఇక్కడ నిలబెట్టి ఈ పరిచర్య కార్యాలన్నీ ప్రభు జరిగించాడు. విషయం ఏంటంటే, ఈ నిర్మాణ కార్యక్రమాల్లో చాలామంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే చాలా టెన్షన్ పడుతూ ఆందోళన పడుతుంటారు. అసలు ఇప్పటి వరకు ఆ టెన్షన్ అంటే ఏంటో, ఆందోళన ఏంటో నాకు తెలియదు. ప్రతి శనివారం నేను లేబర్కి పేమెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వారికి ఎంత ఇవ్వాలో 2 లక్షల, 3 లక్షల, 5 లక్షల శనివారం కల్లా దేవుడు నా చేతికి ఇచ్చేవాడు. నేను నా డబ్బును వారికి ఖర్చు పెట్టేవాడిని.
వారికి ఇచ్చేసేవాడిని. అద్భుతమైన విషయం ఏంటంటే, ఇల్లు కట్టుకున్నప్పుడు మేస్త్రితోటి కాంట్రాక్టర్తో వాళ్ళు ముందే బాండ్ రాయించుకుంటారు. నాకు మేస్త్రికి బాండ్ లేదు, అతనికి ఎంత ఇచ్చానో నాకు తెలియదు, అతను ఎంత తీసుకున్నాడో నాకు తెలియదు, ఎంత ఖర్చు అయిందో కూడా నాకు తెలియదు. ఒక్క రూపాయి నష్టం కానివ్వకుండా ప్రభు ఈ కార్యక్రమాలన్నీ చాలా మహిమకరంగా జరిగించాడు. నా నమ్మకం ఏంటంటే, ప్రభు ఆరంభించిన పనిని తప్పకుండా జరిగించి ముగించగల సమర్థుడు. ప్రభు పంపాడు, పరిశుద్ధులు ప్రార్థన చేసి ఇక్కడ నిలబెట్టారు కనుక దేవుడు ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు జరిగించడానికి ప్రభు సహాయం చేశాడు. దీని వెనుక మా ఆత్మీయ తల్లి గారి ప్రార్థనలు, అనుదినం వారు చేస్తున్న ప్రార్థనలు, వారి సహకారాలు ఈ రోజున ఈ ఫెయిత్ని ఇంత ఘనంగా కన్స్ట్రక్షన్ చేసి ముగించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా చెప్పాలి, ఈరోజు నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని. ఇదే ప్రాంతంలో నన్ను కొట్టారు, దూషించారు, అవమానపరిచారు. ఈరోజు వారి కనుల ఎదుట 2001 సంవత్సరం నాకు గుర్తులేదు, కానీ ఇక నుండి ప్రజల ఎదుట నిన్ను ఘనపరచుట ఆరంభించదని ప్రభు చెప్పాడు. నాకు కూడా తెలియదు, నేను ఎందుకో లెక్కలు వేసుకుంటే 2000 సంవత్సరం నవంబర్లో అడుగుపెట్టాను ఈ ప్రాంతానికి. సరిగ్గా ఈ సంవత్సరానికి 25 ఇయర్స్. 25 సంవత్సరాల్లో నా పై చేయిగానే పెట్టాడు, పైవాణిగానే ప్రభు పెట్టాడు, కానీ ఎక్కడ దేవుడు నన్ను అవమానపరచలేదు. ఈ సంవత్సరం కూడా దైవజనులు మరి తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలియదు, కానీ దైవజనులు పాస్టర్ రమేష్ గారు మాట్లాడుతూ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దుగా ఉండదు. అది ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం. అలాగే దేవుడు అన్నిటినీ సమకూర్చి అన్నిటినీ ఏర్పాటు చేసి ప్రభు ఈ రోజున ఇంతవరకు తీసుకొని రావడానికి సహాయం చేశారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు నేనే అన్ని కార్యక్రమాలు చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు నా శరీరం సహకరించట్లేదు. చాలా బలహీన అయిపోయాను. పరిచర్య సువిస్తారంగా ప్రయాణాలు కాబట్టి నేనేం చేయలేను. ఈ బిల్డింగ్ విషయంలో కానీ నాకు మారల్ సపోర్ట్గా ఉండి ఈ రోజు వరకు నేను నిలబడ్డానంటే ఖచ్చితంగా నా సంఘం అని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. నా బిడ్డలు, నా సంఘం అంతా కూడా నా వెన్నంటి ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఈ రోజు వరకు నన్ను పట్టుకొని ఉన్నారు. వారి సహకారాలు, వారి ప్రార్థనలు, నాయకుల ప్రార్థనలు, వారి సహకారాలు ఈ రోజున మీ అందరి ఎదుట సాక్షిగా నిలబెట్టిందని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. చాలా చిన్నవాడిని, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మీ అందరికంటే చాలా అల్పుడను, లెక్కించడానికి కూడా యోగ్యుడని కాదు. అసలు నేను ఆలోచించలేదు నా ఇన్విటేషన్కి వస్తారా అని. మీ అందరూ రావడం అసలు నాకు ఇంకా అంతకుమించిన సంతోషం మరొకటి లేదు. నా హృదయం నిండిపోయింది, ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు. రాబోయే తరానికి ఒక సేవను పునాది వేశాను, సిద్ధపరిచాను, అన్నీ ఏర్పాటు చేశాను. ఇక ప్రభు చిత్తం కొనసాగిస్తే సేవ కొనసాగిస్తాను, ప్రభు చిత్తాన్ని జరిగించాలంటే ప్రభు చిత్తం జరిగించుకుంటాడు. సేవ స్థిరపరచాలన్న ఒకే దర్శనం కలిగి ఉన్నాను, స్థిరపరిచాను. పూర్తిగా ప్రభు దీన్ని ఆధ్వర్యం తీసుకున్నారు. ప్రభు తన ప్రేమతో నడిపిస్తున్నారు. ఇందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి అసలు తల్లిగారు మెట్లెక్కుతారన్న ఒక టెన్షన్ నాకు అసలు, ఎందుకంటే పోయిన 2 సంవత్సరాలు చాలా బలహీనంగా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అసలు తల్లిగారు బ్రతికున్నారంటే పెద్ద మెరాకిల్. బ్రతికున్నారంటే మాకు మెరాకిల్. వారు ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, వారు ఉన్న చోటే మాకు ప్రార్థన చేస్తే చాలనుకున్నాను. కానీ ఇంత దూరం ప్రయాణం చేసి వారు ఒక్కొక్క మెట్టెక్కుతుంటే నా గుండెల్లో 120 స్పీడ్ కొట్టుకుంటుంది. అయినా దేవుడు కృపనిచ్చాడు. మరి వారి బలహీనతల మధ్యలో కూడా మరి ఈ రోజున వారు మేము ఇట్లా ప్లాన్ చేస్తున్నాం అంటే సరే 8కి మీరు పెట్టుకోండి అని అక్కడ చెప్పడం, మా మనసులో కూడా ఈరోజు పెట్టుకోవాలన్న ఆలోచన రావడం. నేను కూడా నిన్ననే హైదరాబాద్ వచ్చాను. మీరు ఎలాగో నా ఇంటికి అతిథిగా వచ్చారు, నేను కూడా నా ఇంటికి అతిథిగా వచ్చాను. ఏ కార్యక్రమాల్లో ఇక్కడ అంటే అరేంజ్మెంట్స్ విషయంలో అసలు నాది ఏమీ పాత్ర ప్రమేయమే లేదు, ఏమీ లేదు. అంత విశ్వాసులే, బిడ్డలే చూసుకున్నారు. మిమ్మల్ని ఎలా నేను ఆహ్వానించానో వాళ్ళు నన్ను ఆహ్వానించారు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రజెన్స్. మీ అందరూ కూడి వచ్చేందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ప్రేయింగ్ ఫర్ అస్. ఈ పరిచర్య ముందున్న కాలంలో శక్తివంతంగా జరగాలి. బిల్డింగ్ కట్టేసాను అయిపోయిందని నేను చెప్పట్లేదు, ఇది ఒక నమూనా మాత్రమే. దీనికి తాత లాంటి కడతాను ఇంకా హైదరాబాద్లో. ప్రభు కృప ఇస్తే ఇంతకంటే శక్తికి మించిన పరిచర్య చేయడానికి నేను కంకణ కట్టుకుంటున్నాను. ప్రభు నిశ్చయంగా హైదరాబాద్లో నలుమూలల అద్భుతమైన సేవ జరిగించడానికి ప్రభు సహాయం చేయట్లుగా మీరు అందరూ ప్రార్థించాలని కోరుకుంటూ, నా కొరకు, నా కుటుంబం కొరకు, విశేషంగా మా సంఘం కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటూ నా ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.